ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు ఎంతలా క్షీణిస్తున్నాయో రోజు మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న మనస్పర్ధలతో కుటుంబాలే చిన్నాభిన్నం కావటం వింటూనే ఉన్నాం. అయితే అనంతపురం జిల్లాలో ఓ ఫ్యామిలీ మాత్రం కుటుంబ విలువలే మా ఆస్తి అంటోంది. 2 కుటుంబాలతో మొదలై ఇవాళ 83 మందితో ఎందరికో ఆదర్శనీయంగా మారింది. 6 తరాలుగా ఆప్యాయతలు పంచుకుంటూ ప్రేమానురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద ఉమ్మడి కుటుంబంగా పేరుగాంచిన హనుమంతరాయుడి ఫ్యామిలీని 10 టీవీ పలకరించింది. కాలం మారుతోంది, మనిషి జీవన శైలి మారుతోంది. కానీ బంధాలు మాత్రం మారకూడదని గట్టిగా నమ్ముతోంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన హనుమంతరాయుడి కుటుంబం. ఆస్తుల కంటే ఆప్యాయతలే గొప్పవని ఆచరణలో నిరూపిస్తోంది. 2 కుటుంబాలతో మొదలై 6 తరాలుగా ఒక్కటిగానే జీవిస్తూ అందరికీ ఆదర్శనీయమవుతోంది. కలిసి ఉంటే కలదు సుఖమనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఆ ఉమ్మడి కుటుంబం. ఇక్కడ కనిపిస్తున్న వీరిని చూసారా? చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు కదా. సాధారణంగా మనం పండక్కో లేక ఏదైనా ఫంక్షన్కో మన బంధువులను కలిస్తే గంటలు సైతం క్షణాలుగా గడిచిపోతూ ఉంటాయి. అలాంటిది వీరంతా ఒకే చోట ప్రేమానురాగాలతో జీవిస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకే సజీవ నిదర్శనంగా నిలుస్తున్న వీరు 6 తరాలకు చెందినవారు. 2 కుటుంబాలతో మొదలైన ఈ వంశం నేడు 6 తరాలకు విస్తరించి ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే కుటుంబంగా కొనసాగుతోంది. కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు ముత్తాలప్ప చూపిన మార్గంలో అందరూ ఐక్యంగా జీవిస్తున్నారు. కలిసుంటేనే కలదు సుఖమనే మాటను జీవితంలో ఆచరిస్తున్నారు. ప్రస్తుతం 4 భవనాల్లో నివసిస్తున్న తమ మనసులు మాత్రం ఒక్కటే అంటున్నారు కుటుంబీకులు. అవసరమైతే మరిన్ని ఇళ్లు కట్టుకుంటాం కానీ కుటుంబాన్ని మాత్రం విడగొట్టమని స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా తమలో తామే మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. ఇదే తమ కుటుంబ సంప్రదాయం అంటున్నారు హనుమంతరాయుడు. మా తాత పెద్దయినా, మా తాత తర్వాత మా నాయన తర్వాత మేమే ఈ కుటుంబాన్ని ఎల్లవేళలా సక్రమంగా తీర్చిదిద్దుకుని వచ్చినాము. మాకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇబ్బందికి అర్థ కలిసి పడుతుంటే ఏదో అప్పటి అంత ఇంత పొలమున్నా ఈ పొద్దు దండి కదా అభివృద్ధి చేశాము. ఇంకా మా వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఇంకా బాగా అభివృద్ధి కావాలి, ఇంకా చేస్తున్నాం. మేము మా నుంచి ఏ సౌకర్యం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది పెట్టము. ఆస్తుల కంటే అనుబంధాలే గొప్పవని నమ్మే ఈ కుటుంబం తమ పిల్లలను సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తోంది. అంతేకాదు 6 తరాలుగా కుండ మార్పిడి వివాహాలు జరిగిన తమ కుటుంబంలో ఎలాంటి జంజుపరమైన ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. ఆహారంలోనూ సంప్రదాయానికే పెద్దపీట వేస్తోంది ఆ కుటుంబం. ప్రతిరోజు కట్టెల పొయ్యిపైనే రాగి సంకటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తయారు చేస్తారు. పండుగలొస్తే ఈ ఇంట్లో సందడి మరింత ప్రత్యేకం. వ్యవసాయమే ఈ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. సుమారు 120 ఎకరాల్లో వేరుశెనగ, టమాటా, వంకాయ, కర్బూజా, బొప్పాయి, మిరప, వరితో పాటు పలు పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు నుంచి కోత వరకు ప్రతి పనిని కుటుంబ సభ్యులే కలిసి నిర్వహిస్తారు. వీరు వ్యవసాయంతో పాటు శ్రీకృష్ణ హనుమాన్ ట్రావెల్స్ పేరిట బస్సులు నడిపిస్తున్నారు. తమ జీవితంలో ఎన్నో కష్టాలు చూశాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, కానీ ఎప్పుడూ విడిపోవాలనే ఆలోచన రాలేదని చెప్తున్నారు. తామున్నంత కాలం ఈ కుటుంబం ఇలాగే కలిసి ఉంటుందని, తమ తర్వాతి తరాలు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భగవంతుని కోరుకుంటున్నామంటున్నారు ముత్యాలప్ప. మా బావ కానీ నేను కానీ పిల్లలు 83 మంది ఏమి చెప్పినా అదే నడుచుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళంతా ఇట్లే కలిసి ఉండాలని కోరుతున్నాం. 6 తరాల నుంచి ఉన్నాం. మా పెద్దల నుంచి 6 తరాల నుంచి ఇప్పటికీ ఉన్నారు. మా పిల్లలు కూడా ఏమి చెప్పినా అదే సక్రమంగా చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో హనుమంతరాయుడి కుటుంబం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.